టెక్నాలజీ వినియోగం దేశంలోని అన్ని రంగాల్లో అంతకంతకు పెరుగుతోంది. ఏఐ కారణంగా ఎన్నో పనులు సులువుగా చేయగలుగుతున్నాం. వాస్తవానికి ఏఐతో ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతున్నాయి. అదే సమయంలో ఏఐతో కొన్ని నష్టాలు తప్పడం లేదు. ముఖ్యంగా మనుషుల మధ్య రిలేషన్షిప్ పై ఏఐ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏఐ కారణంగా ఎన్నో జంటల మధ్య బ్రేకప్లు, విడాకులు తీసుకుంటున్న ఘటనలు ఇప్పటి వరకు ఇతర దేశాల్లోనే కనిపించేది. కానీ ఇప్పుడు మన దేశంలోనూ మొదలైంది. ప్రస్తుతం ఏ రంగంలో చూసినా ఏ టెక్నాలజీ హవానే కనిపిస్తోంది. ఏ వినియోగం అంతకంతకు పెరిగిపోతుంది. ఏఐతో ఎన్నో రకాల అద్భుతాలు సాధ్యమవుతున్నాయి. ఏ టెక్నాలజీ సహాయంతో ఎంతో కష్టమైన పనులు సైతం సులువుగా చేయగలుగుతున్నాం. అందుకే ఏ వినియోగం అన్ని రంగాల్లో క్రమంగా పెరిగిపోతుంది. అయితే ఏఐతో ప్రయోజనాలే కాదు, కొన్ని నష్టాలు కూడా ఉంటాయనే విషయం ఆందోళనను పెంచుతోంది. అయితే ఏ కారణంగా జంటల మధ్య బ్రేకప్లు కూడా జరుగుతున్నాయనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ మధ్య కాలంలో విడుదలైన లైక్ అనే సినిమాలో టెక్నాలజీ ఆధారంగా సరిజోడి వెతుక్కునే ప్రక్రియను చూసి అంతా ఆశ్చర్యపోయారు. లేటెస్ట్ ట్రెండ్ చూస్తుంటే మాత్రం అది నిజమనే నమ్మక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాలలో భాగస్వాములు కేవలం సలహాల కోసమే కాకుండా సాంగత్యం, మానసిక ఊరట కోసం ఏ చాట్బాట్లను ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు ఈ ధోరణి నెమ్మదిగా మన దేశంలోకి కూడా వచ్చేసింది. భారత్లో విడాకుల కేసులు, రిలేషన్షిప్ కౌన్సిలింగ్లలో ఏ ప్రస్తావన వస్తుంది. చాలా మంది జంటలు చాట్‌జీపీటీ లాంటి వాటి వల్ల తన రిలేషన్ బ్రేక్ అయిందని చెప్తున్నారు. ఒకప్పుడు కుటుంబ సభ్యులు లేదా సన్నిహిత మిత్రులు ఇచ్చే సలహాల స్థానాన్ని ఇప్పుడు ఆల్గరిథం భర్తీ చేస్తున్నాయి. రిలేషన్షిప్ సమస్యల్లో ఏఐని ఆశ్రయించడానికి ప్రధాన కారణం గోప్యత. విడాకులు లేదా బ్రేకప్ కావడం అనేది భారతీయ సమాజంలో ఇప్పటికీ సామాజికంగా కొంత భారంగా భావిస్తారు. అటువంటి పరిస్థితుల్లో ఎవరికీ తెలియకుండా, ఎటువంటి జడ్జిమెంట్ లేకుండా తన మనసులో మాట చెప్పుకోవడానికి చాట్‌జీపీటీ ఒక సురక్షితమైన వేదికగా ప్రజలకు కనిపిస్తోంది. జంటలు చాట్‌జీపీటీని ఆశ్రయించి అది ఇచ్చే సమాధానాలను ఫాలో అవ్వడం వల్ల ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐకి సైకో ఫ్యాన్సీ అనే లక్షణం ఉంటుంది. అంటే అది ఎప్పుడు యూజర్ను మెప్పించేలా సమాధానాలిస్తుంది. మనం ఒక సమస్యను ఏ కోణంలో వివరిస్తే ఏఐ దానికి మద్దతుగా నిలుస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి తన భాగస్వామి గురించి నెగటివ్ గా వివరిస్తే ఏఐ కూడా అదే అభిప్రాయాన్ని బలపరుస్తుంది. ఇది సమస్యను పరిష్కరించడానికి బదులు విడిపోవాలనే నిర్ణయాన్ని మరింత దృఢం చేస్తుంది. చాలా మంది తమ రిలేషన్ లో వచ్చిన సందేహాలకు చాట్‌జీపీటీ నుంచి వచ్చిన సమాధానాలతోనే ప్రభావితమై తమ రిలేషన్షిప్ కు బ్రేకప్ చెప్తున్నారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని పశ్చాత్తాపపడుతున్నారు. భాగస్వామి ప్రవర్తనను తప్పుగా అర్థం చేసుకోవడానికి లేదా అపోహలు పెంచుకోవడానికి ఏ జనరేటెడ్ సమాధానాలను సాక్ష్యాలుగా చూపుతున్నారు. ఇక మానసిక వైద్య నిపుణులు, కౌన్సిలర్లు చెబుతున్న ప్రకారం ఏ అనేది కేవలం తాత్కాలికంగా మనసులోని బాధను చెప్పుకోవడానికి పనికిరావచ్చు. కానీ అది వృత్తిపరమైన చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఏ కేవలం ఆపరేషన్ మాత్రమే ఇస్తుంది, కానీ వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించదు. జంటల మధ్య ఉన్న సంబంధాల్లో సమస్యలు పునరావృతమవుతున్నప్పుడు వృత్తిపరమైన సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. భారతీయ చట్టాల ప్రకారం కేవలం ఏ చెప్పింది అనే కారణంతో విడాకులు తీసుకోవడం అసాధ్యం. భారతీయ న్యాయస్థానాలు ప్రవర్తనను సాక్ష్యాధారాల ఆధారంగానే పనిచేస్తాయి. భారతీయ సంస్కృతిలో కుటుంబ వ్యవస్థ బలంగా ఉండడం వల్ల విదేశాలతో పోలిస్తే ఇక్కడ విడాకులు తీసుకోవడం అనేది చాలా క్లిష్టమైన, సుదీర్ఘమైన ప్రక్రియ. కాబట్టి చాట్‌జీపీటీ ప్రభావంతో విడాకులు తీసుకోవడం తక్కువైనప్పటికీ ఈ ప్రమాదం లేదని చెప్పలేమంటున్నారు నిపుణులు. ఏ అనేది అద్దం లాంటిదని, అది మనసులోని భావాలనే చూపిస్తుంది. ఆ ప్రతిబింబం స్పష్టంగా ఉందా లేదా వక్రీకరించి ఉందా అనేది గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏఐ అనేది కేవలం తాత్కాలికంగా మనసులోని బాధను చెప్పుకోవడానికి పనికిరావచ్చు. కానీ అది వృత్తిపరమైన చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఏఐపై అతిగా ఆధారపడడం వల్ల భాగస్వామిని నిర్లక్ష్యం చేయడం లేదా మానసిక వేదనకు గురి చేయడం జరిగే అది మానసిక క్రూరత్వం కిందకు వస్తుంది. ఏఐ సూచనల ఆధారంగా విదేశాల్లో జంటలు బ్రేకప్లు, విడాకులు తీసుకుంటున్నాయి. కానీ భారతీయ చట్టాల ప్రకారం కేవలం ఏఐ చెప్పింది అనే కారణంతో విడాకులు తీసుకోవడం అసాధ్యం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.